ఒరే సఖు వల్ల వైద్యుడి ఇంటికి వచ్చి అయ్యగారి ప్రాణాలు కాపాడారు కదా, మీ నాన్నను సత్కరిద్దాం అనుకుంటే ఆయన నన్ను కాదు సఖును సత్కరించండి అన్నారు. సరే, నాన్నగారు చెప్పారంటున్నారు కదా, నేను వస్తాను. పదండి. పదా. ఒరే బొడ్డోడా, నువ్వెక్కడికి రా, తయారైపోయావు? నేను కూడా వస్తాను. సక్కు ఎక్కడికి వెళ్తే నేను అక్కడికి వస్తాను. నేను తనకి తోడుంటాను. అవును, పాండు నాకు తోడుగా వస్తాడు. పాండు రాకపోతే నేను కూడా రాను. మీ ఇద్దరికి ఒక దండం, పదండి వెళదాం. ఒరే, నీ చేతిలో ఏదో తినుబండారం ఉన్నట్టుంది. బెల్లం శనగపప్పు. చూపించు. పదా. అందమైన పట్టు చీర రవిక తీసుకురా. నీ సహాయాన్ని గుర్తించానని తెలియజేయాలి. పాండురంగా, నీ వల్లే ఆయనలో మార్పు వచ్చింది. ఇన్నాళ్లకి నా ప్రేమను ఆయన గుర్తించారు. ఎంతో ఇష్టంగా నాకు చేరిస్తున్నారు. ఆయన ఎప్పటికీ ఇలాగే ఉంటే అదే 10,000. మీ మనసులోని మాటలు మనసులోనే దాచేసుకోండి. ఈ చీరలో మీరు ఎలా ఉంటారని ఆలోచిస్తున్నారా? ఈ చీర మీకు కాదు గోదాక, రాబోయే మన కొత్త సవతి కోసం. నిన్న తను ఆయన్ని కాపాడింది కదా, అందుకనే ఈ బహుమతి. పర్వాలేదు, ఈ చీర కట్టుకుంటే సక్కు చాలా అందంగా ఉంటుంది. ఇప్పుడు ఎందుకు మీరు తన్ని పొగుడుతున్నారు? నిన్న నేను వద్దన్నా వినకుండా వాళ్ళ ఇంటికి వెళ్లారు. అది ఇంటికొచ్చి మన నెత్తి మీద కూర్చుంటుంది. చూడు, నా 5వ తనాన్ని కాపాడుకోవడం కోసం నేను వాళ్ళ ఇంటికి వెళ్ళాను.